హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా వితంతువుల పెన్షన్లకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక బిగ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో వాటి గురించి మీకు వివరంగా ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. యాక్చువల్గా జూన్ 12న అయితే కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పింది ప్రభుత్వము. వితంతువులకు అయితే అవకాశం ఇస్తామని చెప్పింది అనమాట. అప్పట్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారము 1,50,000 మందికి అవకాశం కల్పిస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క నెంబర్ అయితే చేంజ్ అయిందనమాట. 2,20,000 మందికి అయితే అర్హులుగా అయితే ఉన్నట్లు మేము గుర్తించామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. సో ఆ యొక్క సమాచారానికి రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ పెన్షన్లో ఓపెన్ అయినట్లయితే సో జరిగేటువంటి ప్రాసెస్ గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలో కూడా వివరంగా ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన సమాచారము. సో వితంతువుల పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట. కొత్తగా 2,20,000 మంది అర్హులుగా గుర్తించామని చెప్పారు. వారికి రానున్న 1-2 నెలల్లో పంపిణీ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట. అందుకు అవసరమయ్యే విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఏటా వీళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 33,000 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. అలానే వీటితో భాగంగా ప్రతి నెల కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను మేము అందుబాటులోకి అయితే ఉంచుతున్నాము, లబ్ధిదారులకు అయితే అందిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మీడియాకి తెలియజేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ వితంతువుల పెన్షన్లకు సంబంధించే ఎందుకు కీలక సమాచారం అయితే ఇక్కడ అందించారంటే సో గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ వినతులు అనేటివి వితంతువుల కేటగిరీకి సంబంధించి కూడా మాకు అవకాశం ఇవ్వండి, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఇస్తున్నారు కదా, మేమేం చేశాము అని చెప్పి ఎక్కువగా ఈ వినతులు అనేటివి చేసుకోవడం జరిగిందనమాట. దీన్ని అసెంబ్లీ దృష్టికి కూడా గతంలో తీసుకువెళ్ళడం జరిగింది. సో దానికి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వము జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే దీని మీద ఎలాంటి అప్డేట్ అయితే విడుదల చేయలేదు. మొత్తానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు. సో రాష్ట్రంలో 1,50,000 మంది కాదు వితంతువులు ఉండేది, 2,20,000 మంది అయితే ఉన్నారని చెప్పి ఇక్కడ మనకు కీలకంగా విడుదల చేసినటువంటి అప్డేట్ని అయితే మీరు ఇక్కడ చూస్తున్నారనమాట. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినట్లయితే మనందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు దగ్గర ఉండించుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము, మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు పెన్షన్లు అనేవి ఓపెన్ అయినప్పుడు సో అప్లై అయితే చేస్తారు. చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు. అప్లికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫలానా అని చెప్పి చెప్పేదానికి లేదు, ఎందుకంటే అప్లికేషన్స్ అన్నీ కూడా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరు మీద అయితే సో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ చేయబడాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో అప్లికేషన్ అనేది ఓపెన్ కావచ్చు. అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా సమాచారం అనేది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ వితంతువుల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జరిగినప్పుడు ముఖ్యంగా 2 ప్రాసెస్లు జరుగుతాయి. కొత్త వారికి అవకాశం ఇస్తారు, పాత వారికి సంబంధించి కేవైసీ తీసుకుంటారు. కేవైసీ అంటే ఏంటంటే ఇక్కడ బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్, నో యువర్ కస్టమర్ అంటారు. సో ఇక్కడ లబ్ధిదారుల యొక్క డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వంలో అయితే ఉందన్నమాట, ప్రభుత్వం దగ్గర. సో గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడంతో పాటుగా ఎవరైతే 6 వ్యాలిడేషన్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ దాకా వచ్చారో వారికైతే ఎక్కువగా ప్రయారిటీ అనేది మేము ఇస్తామని చెప్పి అయితే ఇక్కడ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి సో అలా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి సానుకూలంగా స్పందిస్తూ అవకాశం అనేది ఇవ్వనున్నట్లయితే తెలుస్తుందండి. సో కాబట్టి ముఖ్యంగా అందించినటువంటి సమాచారం ప్రకారము అప్డేట్స్ అనేటివి ఈ విధంగా వస్తున్నాయన్నమాట. సో వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో వచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లే కాకుండా చాలామంది కూడా సదరం ద్వారా వచ్చేటువంటి వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల గురించి అడుగుతున్నారు. అలానే వృద్ధులు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి అయితే
సో పెన్షన్లకు సంబంధించి అయితే ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళకి కూడా సో త్వరలోనే అప్డేట్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మనకు పెన్షన్లు కూడా ఫేజెస్ వారీగా అంటే సో ముందుగా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి విడుదల చేసి ఆ తర్వాత మరొక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా విడుదల చేసే అవకాశాలు అనేటివి కనిపిస్తున్నట్లు సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. సో త్వరలో ముఖ్యమైన అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తానండి. ప్రస్తుతానికి మంత్రి గారు ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా అయితే తెలియజేశాను. అందుకొరకే ఈ వీడియో చేయడం జరిగింది. ఎక్కువ మంది కూడా కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ ఏంటి అని అడుగుతూ ఉన్నారనమాట. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే చేశాను. సో మీరు సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళకి వర్క్ అయితే ఉంటుందన్నమాట. మీరు కొత్త పెన్షన్ల గురించి వాళ్ళ దగ్గర అయితే గుర్తు చేయవద్దు. ఎందుకంటే మనకు సమాచారం అనేది ఇంకా రాలేదు కాబట్టి సో దాన్ని జస్ట్ ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాం. సమాచారం వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేస్తానండి. ఓకేనా? సో రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ అనేది అవసరం అయితే ఉంది. తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.